నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో మేము కూడా చాలా బాగున్నాం. సో ఎవ్రీడే కూడా ఆర్కే కలెక్షన్స్లోని లేటెస్ట్ ప్యాటర్న్స్ అయితే చూస్తున్నాం కదండి. అండ్ ఈరోజు ఏంటి అంటే సో మన ఆర్కే కలెక్షన్స్లో మీకు చెప్తూ ఉంటాను. సో మనకు ప్యూర్ వెరైటీస్ కూడా సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. పట్టు వెరైటీస్ అనే కాదండి, సో ప్యూర్ అనగానే మనకు కొన్ని ఫ్యాన్సీ వెరైటీస్లో కూడా ప్యూర్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. ఈరోజు ఆ ప్యూర్ ఫ్యాన్సీ కలెక్షన్స్లో ఏంటి అంటే సో ప్యూర్ టర్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అండి. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే పరిచయం చేసాం, బట్ ఈసారి కొన్ని డిజైన్స్ అయితే వచ్చాయండి. సో అందుకని మీరు ఎవరు మిస్ అవ్వకూడదని అవి కూడా యాడ్ చేశాను. జస్ట్ చూడండి, చాలా బాగున్నాయి ప్రింట్స్ అయితే. అండ్ ప్యూర్ టర్సర్ సిల్క్స్ అండి, అండ్ చాలా లైట్ వెయిట్. సో అండ్ ఈ ఫ్యాబ్రిక్ మీకు చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్ ఉంటుంది. పార్టీ వేర్ స్టైల్ కానీ ఫంక్షనల్ వేర్ కానీ క్లాసిక్ లుక్ అండి, అండ్ మంచి డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ఫ్యాబ్రిక్ మనకి ఇది సో చినాన్ క్రేప్ జార్జెట్ శారీస్ అండి. ఇవి మనకు జరీ వీవింగ్తో ప్లస్ డిజిటల్ ప్రింటెడ్స్ యాడ్ అవుతూ తీసుకున్నాం. స్పెషల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది కూడా మనకు కంప్లీట్గా పార్టీ వెస్టల్ ఫంక్షన్స్ వేర్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ రెండు కూడా మనకు ప్యూర్ వెరైటీసే. సో వెరైటీస్ ఎలా ఉన్నాయనేది మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి. ఇలాగా మనకు ప్యూర్ అనగానే మన పట్టు అనేది అనుకుంటూ ఉంటారు. పట్టు అనే కాదండి, మన దగ్గర ప్యూర్ క్రేప్స్, ప్యూర్ షిఫాన్స్, ప్యూర్ జార్జెట్స్ అండ్ ప్యూర్ టర్సర్స్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీస్, ఇలాగా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే కూడా ప్యూర్ మెటీరియల్స్లో అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా మీకు ఇంకా మోర్ కలెక్షన్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. ఈరోజు ఫస్ట్ వన్ మీకు చెప్పాను కదండి. సో ఇది మనకు ప్యూర్ చినాన్ క్రేప్ జార్జెట్ శారీ. ఇది సో మంచి డార్క్ మెజంతా పింక్ షేడ్ అయితే తీసుకున్నాం. మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ శారీ. కాస్ట్ వచ్చి కూడా మనకు జస్ట్ 3300 అండి. సో శారీ ఓవరాల్ డిజైనింగ్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నాం కదండి కలర్ కాంబినేషన్ అయితే. సో మంచి బ్రైట్ కలర్ అండ్ డార్క్ మెజంతా పింక్ షేడ్ అండి. సో శారీ కాస్ట్ మనకు 3300 అండ్ ప్యూర్ మనకు చినాన్ క్రేప్ జార్జెట్ అండి. చాలా బాగుందండి అండ్ సింపుల్గా అండ్ మనకు పార్టీ వేర్ స్టైల్కి అయితే బెస్ట్ చాయిస్. సో కొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే సో పైన ఇలాగ చూసినా కదండి. సో చిన్న మనకు పైన ఇలా కింద మనకు చిన్న లీఫ్ స్టైల్ టెంపుల్ బోర్డర్కి చిన్న బర్డ్ స్టైల్ బ్రొకెట్ బోర్డర్ యాడ్ చేసుకుంటూ జస్ట్ మనకు ఒక 2 ఇంచెస్ బోర్డర్ అయితే ఉంటుంది. అది కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే తీసుకుంటూ ఇలాగ మనకు షోల్డర్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. మిడిల్ పార్ట్ ఏంటి అంటే డోరియా లైన్స్ అండి. సో ఈ డోరియా లైన్స్ ఏంటంటే జరీ వీవింగ్తో అయితే హైలైట్ చేసుకున్నాం. ఇలా మిడిల్లో అంతా కూడా మీరు చూడొచ్చు లైన్స్ అనేవి మనకు జరీ వీవింగ్తో హైలైట్ అయ్యాయి. అండ్ అలాగే ఇక్కడ మనకు ఒక సర్కిల్ బుటా డిజైనింగ్ అంతా కూడా మనకి ఇలాగా డోరియా స్టైల్ వీవింగ్తోనే ఉంటూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. అండ్ ఒక 3/4 పార్ట్ వరకు కూడా ఈ జరీ లైన్స్ అండి. నెక్స్ట్ కూడా జరీ లైన్స్ కంటిన్యూ అవుతూ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుందండి. సో ఇలాగ మనకు బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ తీసుకున్నాం. కింద కూడా మనకి ఇలాగా జరీ వీవింగ్ ఫ్లోరల్ బోర్డర్ అయితే కూడా హైలైట్ చేసుకుంటూ ఇలాగ మనకు కింద బోర్డర్ కూడా హెవీగానే ఉంటుంది. అండ్ దీనికి మనం పళ్ళు కూడా ఇలాగ మనకు పూర్తిగా డిజిటల్ ప్రింటెడ్తో సో పళ్ళు పార్ట్ అయితే ఇలాగ హెవీగా ఉంటుంది. అండ్ అలాగే ఎండ్ ఆఫ్ ది పళ్ళు కూడా ఇలాగ జరీ క్రషింగ్ లైన్స్ అయితే తీసుకున్నాం. సో ఇదైతే మనకు పళ్ళు పార్ట్ ఉంటూ బ్లౌజ్ కూడా ఇలాగ మనకు సెల్ఫ్ కాంబినేషన్తో ఇలాగే జరీ వీవింగ్ ఫ్లవర్ బుటాస్ అనేది హైలైట్ అయిందండి. సో ఇది మనకు ప్యూర్ చినాన్ క్రేప్ జార్జెట్ శారీ అండి. చూసినా కదండి శారీ అయితే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. యంగ్స్టర్స్ నుంచి ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్, కంఫర్ట్ అండ్ చాలా బాగుంటుంది సిల్కీ ఫ్యాబ్రిక్. అండ్ ఈ శారీస్లో కూడా కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో కాంబినేషన్స్ అనేవి ఏంటి అంటే సో నెక్స్ట్ కలర్ సో మంచి బ్రైట్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి. సో ఇలాగ మనకు మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ అండి. సో ప్రింట్స్ కూడా చూడండి, మనం ఫస్ట్ ఓపెన్ చేసిన శారీకి ఇప్పుడు నేను చూపించబోయే కొన్ని శారీస్కి డిఫరెంట్గానే కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇది మనకు లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ డైయింగ్ షేడ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో పైన ఇలాగా లైట్ కాంబినేషన్ తీసుకుంటూ ఎండ్ ఆఫ్ ది బార్డర్ వచ్చే వరకు ఇలాగా డార్క్ కాంబినేషన్తో ఇలాగా డై కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అంటే డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్స్ అండి ఇవన్నీ కూడా. ఇది మనకు హ్యాష్ కలర్. సో లైట్ హ్యాష్ కాంబినేషన్ విత్ మనకి ఇది డార్క్ బ్లూ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ అలాగే వైన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకు డై కాంబినేషన్లోనే తీసుకున్నాం. లైట్ అండ్ డార్క్ షేడ్తో ఉంటుంది. పైన అంతా కూడా ఇలాగ లైట్ వైన్ కలర్కి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. నెక్స్ట్ షేడ్ ఇది వచ్చి మనకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ ఫ్లోరల్ ప్రింట్ అయితే చూసారు కదండి. సో చేంజ్ అయింది కదండి. ఇలాగ మనకు డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి. సో ఇది కూడా మనకు డార్క్ ఎలిఫెంట్ గ్రే షేడ్ అండ్ వచ్చి మనకు పింక్ షేడ్. ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రింట్
బ్యూటిఫుల్ డిజైన్స్ అండి, చాలా బాగున్నాయి. అండ్ కాస్ట్ కూడా మనకు జస్ట్ 3,300 రూపీస్ ఓన్లీ. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో ఈరోజు మీకు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదండి. సో ఆ ఫ్యాబ్రిక్ ప్యూర్ టస్సర్ సిల్క్. సో చూస్తున్నా కదండి, సో మంచి క్లాసీ ప్రింట్ అయితే తీసుకున్నాం. అండ్ ఇది మనకు ప్యూర్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకు 4,980 రూపీస్ అండి. సో మీకు ఫంక్షన్స్ వేర్, పార్టీ వేర్ స్టైల్కి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, మంచి డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ క్లాసీ లుక్ ఉంటుంది. శారీ అయితే కూడా మనకు అంతే గ్రాండ్గా ఉంటుందండి. సో ముందుగా షోల్డర్ బోర్డర్ కూడా సో మంచి గోల్డ్ జరీ వీవింగ్తో మంచి కడ్డీ బోర్డర్ అయితే తీసుకున్నాం. బట్ ఇది ఏంటంటే ఈ బ్లూ కాంబినేషన్కి ఈ గోల్డ్ జరీ మిక్స్ అవ్వడం వల్ల మీకు ఈ షేడ్ అలాగా యాంటిక్ లాగా కనిపిస్తుందండి. సో మంచిగా యాంటిక్ లాగా ఉండే ఒక మంచి కడ్డీ బోర్డర్ అయితే తీసుకున్నాం. ఇది మనకు షోల్డర్ బోర్డర్. సో శారీ అంతా కూడా సో ప్యూర్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. మీకు ఆ వీవింగ్ కానీ ఆ ఫ్యాబ్రిక్ సిల్క్నెస్ కానీ సాఫ్ట్నెస్ కానీ మీకు క్లియర్గా హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా సో ఈ ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్, దీని మీద ఇలాగ ప్రింటెడ్ ప్యాటర్న్ కూడా తీసుకుంటూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అయితే హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ కడ్డీ బోర్డర్ తీసుకున్నామో సేమ్ బ్యూటిఫుల్ బోర్డర్ కూడా మనకి ఇలాగా కింద బోర్డర్ యాంటిక్ స్టైల్ బోర్డర్ అండి, చాలా స్పెషల్గా ఉంది. అండ్ దీనికి మనం పళ్ళు అనేది కూడా ప్రింటెడ్ పళ్ళు అయితే తీసుకున్నాం. ఇలాగ స్పెషల్ పళ్ళు అయితే ఉంటుంది. సో ఇదైతే మనకు పళ్ళు పార్ట్, బ్లౌజ్ కూడా అంతే గ్రాండ్గా ఇలాగ మనకి సెల్ఫ్ కాంబినేషన్తో ఎంబోస్ ప్రింటెడ్ తీసుకుంటూ ఇదైతే మనకు బ్లౌజ్ అండి. సో ఇది మనకు ప్యూర్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్, కాస్ట్ మనకు 4,980 రూపీస్. అండ్ ఈ శారీస్లో ఇంకొక 3 కాంబినేషన్స్ ఉన్నాయండి. అంటే ఇవి ప్యూర్ ఫ్యాబ్రిక్స్లో కూడా మన దగ్గర కలర్ చార్ట్తో కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ కలర్ సో మెజంతా పింక్ షేడ్ అండి. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, సో మంచి ఫ్యాన్సీ కలర్, సో హ్యాష్ కలర్. అండ్ వచ్చి మనకి ఇది మంచి డార్క్ కాఫీ కలర్ కాంబినేషన్ అండి. సో శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 4,980 రూపీస్. నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ సో చూసినా కదండి, ఇది మనకు మంచి డార్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీకి హ్యాష్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. సో ఈ శారీ కాస్ట్ కూడా సేమ్ మనకు 4,980 రూపీస్. సో ఇది కూడా కొంచెం మనకు యాంటిక్ స్టైల్తోనే ఉంటుంది. అండ్ మంచి కడ్డీ బోర్డర్ అయితే తీసుకున్నాం. కాంట్రాస్ట్ అయితే మాత్రం హ్యాష్ కాంబినేషన్ ఉంటుంది. సో ఇది మనకు షోల్డర్ బోర్డర్ అండి. మిడిల్ పార్ట్ ఏంటి అంటే క్రీమ్ కలర్, డార్క్ క్రీమ్ షేడ్ అండి. దీని మీద మనకు హ్యాష్ కాంబినేషన్తో లీఫ్ ప్రింట్ అయితే తీసుకున్నాం. అండ్ అలాగే ఫ్లవర్ డిజైన్ అండ్ అలాగే బర్డ్ డిజైన్ అనేది ఎల్లో కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ బోర్డర్ కూడా మనకి ఇలాగా కింద బోర్డర్. సో సింపుల్ బోర్డర్ అండి, బట్ చాలా డీసెంట్గా అండ్ క్లాసీగా అయితే ఉంది. దీనికి మనం పళ్ళు అనేది మాత్రం ఇలాగా బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్. సో ఇదైతే మనకు పళ్ళు డిజైన్ కాంట్రాస్ట్ బేస్. ఫస్ట్ మనం కొంచెం సెల్ఫ్గా చూసారు కదండి, ఇది ఏంటంటే అంటే సెల్ఫే బట్ ప్రింట్ మీకు ఆ పళ్ళు వేరియేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. దీనికి ఏంటంటే కంప్లీట్గా కాంట్రాస్ట్గా అయితే తీసుకున్నాం. ఇది బ్లౌజ్, ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి. సో మీకు ఆ ఫ్యాబ్రిక్ చూస్తుంటేనే మీకు ఐడియా వస్తుంటుంది. సో ఆ ఫ్యాబ్రిక్ సిల్క్నెస్ కానీ సాఫ్ట్నెస్ కానీ షైనింగ్ కానీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ వీటిలో కలర్ చార్ట్ కూడా ఏంటి అంటే బేస్ కలర్ మాత్రం ఇలాగే క్రీమ్ షేడ్తో ఉంటూ బోర్డర్ కలర్స్ అండ్ మిడిల్లో మనం తీసుకున్న ప్రింటెడ్ కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇదైతే మనకు గోల్డెన్ ఎల్లో షేడ్ అయితే తీసుకున్నాం. అండ్ ఇది వచ్చి మనకు చాక్లెట్ బ్రౌన్ షేడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు గ్రీన్ షేడ్ తీసుకున్నామండి. సో బ్యూటిఫుల్ గ్రీన్ శారీ. సో అంటే క్రీమ్ కలర్ విత్ గ్రీన్ కాంట్రాస్ట్, క్రీమ్ కలర్ విత్ చాక్లెట్ బ్రౌన్ షేడ్, గ్రీన్ విత్ ఎల్లో షేడ్, ఇలాగా బేస్ కలర్ అయితే మాత్రం క్రీమ్ షేడే ఉంటుందండి. సో రేట్ అంతా కూడా ఒకటి 4,980 రూపీస్. నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ అండి, ఇది మనకు గ్రీన్ విత్ మనకు మంచి డార్క్ కోపర్ సల్ఫైట్ బ్లూ షేడ్తో తీసుకున్న బ్యూటిఫుల్ కాంబినేషన్ శారీ అండి. సో చూసినా కదండి కలర్ కూడా చాలా బ్రైట్గా తీసుకున్నాం. ఇది కూడా మనకు ప్యూర్ టస్సర్ సిల్క్లో సో వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అండి. సో కాస్ట్ కూడా సేమ్, ఇది కూడా మనకు 4,980 రూపీస్. సో పైన ఇలాగా సో డార్క్ కాపర్ సల్ఫైట్ బ్లూ షేడ్తో సో ఒక మంచి గోల్డ్ జరీ కడ్డీ బోర్డర్ అయితే తీసుకున్నాం. ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్ అయితే ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ డార్క్ గ్రీన్ కాంబినేషన్ మీకు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చండి. సో ఒక షిబోరి స్టైల్ డిజైనింగ్ అండ్ అలాగే ఎంబోజ్ ప్రింట్ కూడా ఉంటూ ఇలాగ మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఉంటుంది. అండ్ కింద మనకు ఇలాగే బ్లూ కాంబినేషన్కి చాక్లెట్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ ఇలాగ మనకు ప్రింటెడ్ ప్యాటర్న్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. సో ఇలాగ మనకు ప్రింటెడ్ ప్యాటర్న్ అంతా కూడా ఉంటుంది. అండ్ కింద కడ్డీ బోర్డర్ కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ షేడ్తో హైలైట్ అయింది. సో దీనికి ఏంటి అంటే మనం పళ్ళు అనేది కూడా ఈ బ్లూ
అండ్ ఈ బ్రౌన్ మిక్స్ అవుతుందండి. అంటే ఈ పళ్ళు షేడ్ ఎలా ఉంటుందంటే ఇది షోల్డర్ మీద నుంచి హ్యాంగ్ అవుతూ మనకు పళ్ళు పాట అనేది ఉంటుందండి. ఇలాగ మనకు గ్రాండ్గా ఉంటుందన్నమాట. సింగిల్ పళ్ళు వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. సో ఇదైతే మనకు పళ్ళు పాట ఇలాగ హైలైట్ అవుతూ, బ్లౌజ్ మాత్రం మనకు డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ షేడ్తోనే తీసుకున్నాం. ఇదైతే బ్లౌజ్ అండి. సో ఈ శారీ కాస్ట్ కూడా సేమ్ మనకు 4980 రూపీస్. డబుల్ కలర్ కాంబినేషన్స్తో శారీ అయితే చాలా గ్రాండ్గా ఉందండి. అండ్ కాంబినేషన్ కూడా చూసారు కదండి, గ్రీన్కి బ్లూ మిక్స్. సో ఇది కూడా మనకు ఇలాగే డబల్ షేడ్తో ఉంటుంది. సో ఇది కలర్ కాంబినేషన్ ఏంటి అంటే మనకు లోపల కలర్ అంతా కూడా మనకు పింక్ కాంబినేషన్తో హైలైట్ అయిందండి. సో పింక్ విత్ మనకు లైట్ బ్లూ కాంబినేషన్. సో శారీ అయితే మనకి ఇలాగా పింక్ ఉంటుంది. సో మీకు చెప్పాను కదండి, షేడ్ డబల్ షేడ్ కాబట్టి ఈ లైట్ బ్లూ కాంబినేషన్తో ఎండింగ్ అవుతుంది. సో ఇది ఒక కలర్. ఇంకొక కలర్ కాంబినేషన్. సో ఈ లోపల కలర్ షేడ్ ఏంటి అంటే మనకి ఇది ఎల్లో షేడ్ అండి. సో బ్యూటిఫుల్ ఎల్లో కాంబినేషన్తో ఉంటుంది. సో ఇది వచ్చి మనకు లోపల డిజైనింగ్ ఎల్లో కాంబినేషన్ విత్ మనకు థిక్ కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ రాయల్ బ్లూ మిక్స్ అవుతూ ఇలాగ మనకు షోల్డర్ నుంచి పళ్ళు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇది డబల్ కలర్ కాంబినేషన్. ఇంకొక కలర్ షేడ్ ఏంటి అంటే, సో ఇలాగ షేడ్స్ ఉంటాయండి మనకు, చాలా బాగుంటాయి. సో ఇది వచ్చి మనకు గ్రేయిష్ బ్లూ షేడ్ అండి. సో శారీ అయితే మనకి ఇలాగా గ్రేయిష్ బ్లూ కలర్ కాంబినేషన్, దీనికి పింక్ షేడ్తో బార్డర్ అండ్ ఇలాగా పళ్ళు ఇలాగ హ్యాంగింగ్ అవుతూ ఇలాగ ఉంటుంది. సో కాస్ట్ అయితే మాత్రం సేమ్ అండి. ఇది మనకు 4980 రూపీస్. సో నెక్స్ట్ డిజైన్ అండి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇది మనకు డిజిటల్ ప్రింటెడ్లో తీసుకున్నాం. సో ఇది మనకు లీఫీ స్టైల్ ప్రింట్ అనమాట. మంచి మనకు పింక్ కాంబినేషన్తో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే హైలైట్ అయింది విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే లైట్ అండ్ డార్క్ పింక్ షేడ్ విత్ ఎల్లో మిక్స్ అవుతూ. సో బ్యూటిఫుల్ శారీ అండి. సో ఇది కూడా మనకు పైన ఇలాగా సింపుల్గా కడ్డీ బోర్డర్ అయితే తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ అండ్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్కి ఎల్లో మిక్స్ అవుతూ ఓన్లీ లీఫీ డిజిటల్ ప్రింటెడ్స్తో ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. సో ఇదైతే మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. సో ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ బోర్డర్ కూడా మనకి ఇలాగా కింద బోర్డర్. సో బ్యూటిఫుల్ బోర్డర్ అండి. అండ్ వచ్చి మనకు పళ్ళు అనేది కూడా సో ఇలాగ పింక్ కాంబినేషన్తో ఇలాగ మనకు హైలైట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ సింపుల్ బ్లౌజ్ అండి. వర్క్ కానీ మీకు ప్యాటర్న్ స్టైల్ కానీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాస్ట్ మనకు 4980 రూపీస్. అండ్ ఈ శారీస్లో కలర్ చార్ట్ ఏంటి అంటే గ్రీన్ అండి. సో మంచి బ్యూటిఫుల్ గ్రీన్ శారీ అండ్ అలాగే సో బ్యూటిఫుల్ ఇది వచ్చి మనకు పింక్ కలర్ కాంబినేషన్. సో లైట్ పీచ్ పింక్ షేడ్ అండి ఇది. అండ్ అలాగే ఇది మనకు లైట్ బ్లూ కాంబినేషన్, లైట్ బ్లూ విత్ గ్రీన్ మిక్స్ అండి. సో శారీ కాస్ట్ 4980 రూపీస్. సో చూసారు కదండి. సో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి. మీ అందరూ కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా మంచి మంచి కలెక్షన్స్ని పర్చేస్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ వరకు రాలేని వాళ్ళకి కూడా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో మీరు ఇంట్లో ఉండే హ్యాపీగా మన ఆర్కే కలెక్షన్స్లో షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో త్రూ మన వెబ్సైట్ అండి. సో మన అఫీషియల్ వెబ్సైట్ www.rkcollections.in అండి. సో ఈ పేజ్లో మనం డైలీ యూట్యూబ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్న కలెక్షన్స్ కానీ మన ఇన్స్టా పేజ్ ఆర్కే కలెక్షన్స్ శారీస్ అని ఉంటుంది. సో దాని ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో హ్యాపీగా ఇంట్లో ఉండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అండి. సో మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉంటాయి. సో మీరు ఇంకా మోర్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళకి మన బ్రాంచెస్ అడ్రసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది మీకు మెన్షన్ చేస్తాను. ఎందుకంటే సో ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మన అడ్రసెస్ లొకేషన్స్ అందరికీ తెలుసండి. బట్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా, కొత్తగా యాడ్ అయినా వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి మన బ్రాంచెస్ అడ్రసెస్ అనేది మెన్షన్ చేస్తాను. మనకు కేపీహెచ్పి కాలనీ, సో కేపీహెచ్పి మెయిన్ సర్వీస్ రోడ్, కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. ఇంకొక బ్రాంచ్ చందానగర్ అండి. ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది, ఆపోజిట్ ఖజానా జ్యువెలర్స్ సెంటర్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ కొత్తపేట, ఇది కూడా మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి. సో ఆపోజిట్ మనకు జస్ట్ బిసైడ్ అనమాట మెట్రో స్టేషన్. ఇది కూడా మనకు మెట్రో స్టేషన్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది.
అండ్ ఇంకొక బ్రాంచ్ దిల్సుఖ్ నగర్. సో దిల్సుఖ్ నగర్ మెయిన్ కోనార్క్ థియేటర్ అండి. సో కోనార్క్ థియేటర్ని దాటగానే మనకు సెకండ్ లైన్లో సో మన బ్రాంచ్ అయితే అవైలబుల్ ఉంటుంది. తప్పకుండా మీకు నియర్ బై బ్రాంచెస్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సో చాలా బోల్డ్ అండ్ వెరైటీస్ అయితే ఉంటాయండి. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా సో మన వెబ్సైట్ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేస్తున్నా మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. అండ్ ఈరోజు ఎపిసోడ్ కలెక్షన్స్ కూడా మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.